హలో నమస్తే ఎవ్రీబడి, అందరు బాగున్నారా? ఈరోజు మన కర్రీ దుబాయ్లో ఎంత కష్టపడి ఎట్లా చేస్తున్నామో చూడండి. ఇగో కాకరకాయ ఫ్రై చేస్తున్నాము. కాకరకాయ ఫ్రై అంటే కాకరకాయలు మంచిగా గుండ్రంగా గోల్చుకున్న తర్వాత సాల్ట్ వేసి కొంచెం మంచిగా కడగాలి. కడిగిన తర్వాత ఇట్లా వేపుకోవాలి, కొంచెం నూనె పోసి. ఆ తర్వాతనైతే ఇగో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కళ్యామాకు అవన్నీ సేమ్ ఉంటాయి. అల్లం ఎల్లిగడ్డ దంచినాం. అవన్నీ వేసిన తర్వాత ఎట్లా వేయడం మీకు ప్రాసెస్ మీరు చూపెడతాం. ఓకే, చింతపండు కూడా కొంచెం చూడండి ప్రాసెస్. ఇప్పుడైతే మనం కొన్ని మెంతులు వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత అయితే పప్పు, కొంచెం ధనియాలు ఇది వేసుకొని మంచిగా గోలిన తర్వాత ఇవి మాడిపోక ముందుకే హాయ్ ప్రశాంత్, నమస్తే తమ్ముడు, మంచిగా ఏం కూర? ఇప్పుడు అంటున్నారు తమ్ముడు. అయితే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం మాడిపోతుందని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ గిన్నె గరం మంచిగా ఉంది కదా. దాకా మనం కాకరకాయలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇవైతే మంచిగా కలుపుకోవాలి. ఓకేనా? అందుకే మంచిగా వేపుకున్న తర్వాత ప్రాసెస్ ఇంకా ముందుకు వెళ్తాం. కంటిన్యూగా చూడండి. నాలాంటి అన్న తమ్ముళ్ళకు కాకరకాయ అంటుందా తమ్ముడు నీకు? చిక్కుడుకాయనా? చిక్కుడుకాయ మా తమ్ముడు ప్రశాంత్ అయితే చిక్కుడుకాయ అంటుతుండు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు అనుకుంటారు కావచ్చు పల్లీలు కూడా వేస్తారా అని. పల్లీలు ఇగో సాల్ట్ అయితే ఇవి వేస్తే ఉల్లిగడ్డ తొందర ఉడుతుందని చెప్పేసి కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను నేను. ఆ పల్లీల గురించి నేను చెప్తాను మీకు వినండి. ఇక పల్లీలు ఇక్కడనైతే కొంచెం అంతా బెల్లం కూడా వేసుకుంటే కాకరకాయ షేడ్ రాదు. ఓకేనా? ఈ పల్లీలు వేసుకుంటే మనం తినేటప్పుడు ఫ్రై కదా ఇది, కొంచెం మనకు పండి కింద నూనెలో గోలిన పల్లీతులు పడ్డాయనుకో, ఆ టేస్టే వేరప్ప. తెలుసా? ఇట్లా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. అవుట్ కంట్రీస్ ఉన్న అన్నలు తమ్ముళ్ళు బ్యాచులర్లు తినాలనిపిస్తుంది, కానీ ఎట్లా అన్నాలో తెలియదు. ఆగురు ఒక్క నిమిషం. ప్రశాంత్ చెప్పు, నువ్వు ఇది అండుతున్నావు కదా, ఇట్లా పెద్దగా అండితే ఏమవుతుంది నీకు? ఎందుకు తట్టుకుంటుందా గుండిగల? చిన్నదైనా కానీ ఎందుకు గుండిగల తట్టుకుంటుందా? మరి ఏమైతుంది చెప్పు. ఏం నారనారత్తది? ఏం నారనారత్తది? ఇట్లా ఉల్లిగడ్డలు మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పసుపు వేసుకుందాం. లేదు, అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. ఆగురి అల్లం ఎల్లిగడ్డ మర్చిపోయినాం. అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ మంచిగా గోలినాక పసుపు వేసుకోవాలి. ఓకే, చూడండి. ఇక్కడైతే మనం నూనె కొంచెం పట్టాలి. ఆగురు ఇప్పుడైతే ఒక విఐపి మనిషి వచ్చిండు. విఐపి చిక్కుడుకాయ వండిస్తారంట. ఇక్కడైతే ప్రశాంత్ వస్తుంది కదా, ఇవన్నీ అయితే ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి అయితే మూత వేసుకొని చూద్దాం. ఇక టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు వేసుకున్నాం మాడిపోకుండా చూసుకోండి. ఇక్కడైతే ఉన్నాయి కదా, ఇప్పుడైతే ఎందుకు వేసుకోలేదంటే అవి కొంచెం ఇరిగిపోతాయి అన్నట్టు. ఇరగకుండా ఉండాలంటే లాస్ట్కి వేసుకోవాలి. అవి ఆల్రెడీ నూనెలో గోలిచి పెట్టాం కదా, మెల్లగా ఇది చింతపండు, ఎందుకంటే అరగంట కుండ పోతున్నా. గడువు ప్రశాంత్ గాడ మంచిగా వస్తాయి.
చూడండి ఫ్రెండ్స్, మన కూర అయితే ఈరోజు తారుమారు అయిపోయింది. తారుమారు ఎందుకైంది అంటుంటారా? మనమైతే ఇగో ఫ్రై చేస్తామని చెప్పేసి ఇవైతే గోళీ ఇచ్చి పెట్టినాం కదా. మన సాయిలెంట్ నచ్చి ఫ్రై అయితే మనకు సరిపోతాముడు, రేపటికి కూడా కావాలి, పులుపు పోసి కొంచెం ఇట్లా కూర లెక్కలు చేసి అన్నాడు. అందుకని చెప్పేసి తారుమారైంది. ఇక అట్లనే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే మన కారపొడి సాల్ట్ వేసుకుంటూ అయిపోయింది కదా, కాకరకాయలు అయితే వేసుకుంటాం. ఓకే, ఉడికిన తర్వాత మంచిగా కాకరకాయ ఇట్లా వేసుకున్నాం అనుకో, సాల్ట్ అయితే మంచిగా పడుతుంది. ఉప్పు కారం అన్నట్టు కాకరకాయలకు పడుతుంది. చూడండి అన్నలు, ఆఖరి ఫైనల్ అయితే కాకరకాయ ఇందాక వచ్చింది, ఇలా ఉడుకుతుంది. మంచిగా ఇట్లా గోలని పైన అయితే మంచిగా నూనె అంతా వేరాలి, ఇట్లా ఇదంతా దగ్గరికి రాని వచ్చిన తర్వాత మనం అయితే అంతా ఉడక పొడి, ఇప్పుడు కొంచెం చిన్న మంట పెట్టి మూత పెట్టుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మన కాకరకాయ ఫ్రై అండ్ పులుసు అన్నీ కలిసి మిక్స్ అయ్యి ఇట్లా అయిపోయింది. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఒక స్పూన్ వేసుకుంటే అన్నం మొత్తం తినచ్చు. కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని కూడా కాకరకాయ టమాటా విత్ బెల్లం సీక్రెట్ అండ్ పులుసు. ఓకే, బాయ్. ఏమైంది? నేనేమన్నా? ఎప్పుడు మాడిపోయింది? మరి నీ కూర నీకు సోయలేదా? కాదు బాబా బాబా అంటే ఏమన్నట్టు? ఏది మాడిపోయింది నిజంగానే? ఇంతసేపు అన్నిదంతా వేస్ట్ అయిపోయింది. మరి నువ్వు చిన్నపిల్ల అనివా? మరి ఇంత ఘోరంగా ఉన్నావు.